అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు. నా భర్త నాగవల్లి రాజలింగమూర్తి చనిపోయి ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా కూడా నా భర్త మరణానికి కారణం, చంపిన వాళ్ళు ఎవరో కారణం తెలియట్లేదు. దీనికి నా భర్త చనిపోయిన కారణం ఏంటంటే ఈ ఒక మేడిగడ్డ ప్రాజెక్టు మీద నా భర్త చనిపోయినాడు. ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు అడిగినా కూడా చిన్న భూమి తగాదా వల్ల నా భర్త చనిపోయింది అంటున్నారు. 2 గుంటల భూమి మీద నా భర్త చనిపోలేదు. ఆయన ఎన్నో గవర్నమెంట్ భూముల విషయంలో కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ, మా వందల వేల కోట్ల భూమి విషయంలో గవర్నమెంట్ భూములు భూ కబ్జా అవుతున్నాయని నా భర్త గతంలో రమణారెడ్డి మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని విషయంలోనే నా భర్తను కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, గంట రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు, కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కుమ్మక్కై నా భర్తను హత్య చేసిర్రు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న విషయం కదా, నా భర్త ఈ 2 గుంటల భూమిలో చనిపోయారని సృష్టిస్తారు. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఏదో ఎవరు అడిగినా కూడా బయట లింగము ఎట్లా చనిపోయిందంటే ఒక 2 గుంటల భూమిలో తగాదాలు ఉండే వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా సార్ దండం పెడితే సార్ సీఎం గారికి, నా భర్త 2 గుంటల భూమిలో చనిపోలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు వందల వేల కోట్ల ఇది ప్రజల సొమ్ము, ప్రజల ధనాన్ని కోల్పోతున్నాం మనం. ఈయన ధర్మం ప్రకారం వేయండి, న్యాయం ప్రకారం వేయండు. వందల వేల కోట్ల భూమి విషయంలో ఆయన ప్రాణం పోయింది. ఈయన ఉంటే మాకు పని జరగదు, వీడు ఉంటే ఎంతకైనా మన ప్రమాదమే అని వీళ్ళు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ గంట వెంకటరామారెడ్డి, హరిబాబు అందరూ కుమ్మక్కై నా భర్తను మర్డర్ చేయడం జరిగింది. ఇది వట్టి మామూలు మర్డర్ కాదు, అటెంటివ్ మర్డర్. అంటే ఆయన ఎన్ని రోజులు అందరూ ఫాలో అవ్వకుంటూ ఎక్కడ దొరుకుతాడో ఏం చేద్దామని వాళ్ళు ఫాలో అవ్వకుంటూ అని చీకటిలో అంటే నడి రోడ్డు పైన నా భర్తను హత్య చేసిండ్రు. ఇది మామూలు హత్య కాదు. కరెంటు లేని సమయం చూసి 10 మంది వ్యక్తులు వెంటాడి ఆయన ఇంటికి వచ్చే సమయంలో ఆయన మర్డర్ చేసిండ్రు. అంటే ఆ టైంలో కరెంటు అంతటా ఉన్నది సార్. ఆయన ఇంటికి వచ్చే దానికి కరెంటు లేకుండా చేసి కరెంటు ఆఫ్ చేసి నా భర్తను హత్య చేసిండ్రు సార్. దీని వెనకాల సార్ నా భర్త ఇంత మామూలుగా చనిపోలేదు సార్. ఎందుకంటే ఈ కేసును సిబిఐ సిఐడికి అప్పగించి నా భర్త మరణానికి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. మీరు రేవంత్ రెడ్డి సార్ నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. మళ్ళొక విషయం ఏంటంటే నా భర్తే చనిపోయాడు, నాకు పెద్ద దిక్కు లేకుండా నా భర్తే చనిపోయాడు. నా పిల్లలకు ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు సార్. వాళ్ళ కోసం నేను న్యాయం కోసం పోరాడి బయటికి వెళ్దామంటే కూడా నా భర్తకు నాకు న్యాయం లేకుండా నాకు భయం అవుతుంది. నన్ను బయటికి వెళ్ళి ప్రశ్నిస్తామంటే నన్ను ఎవరు చంపుతారో నాకు ఇట్లా భయం అవుతుంది. నా పిల్లలు స్కూల్ పోయే పిల్లలు, వాళ్ళని ఎక్కడ ఏం చేస్తారో నాకు భయం అవుతుంది. సీఎం గారు నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నా పోలీసు రక్షణ కూడా వాళ్ళ పోలీసు సపోర్ట్ కూడా నాకు ఇక్కడ లేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి సార్ దండం పెడతా సార్, కాలు మొక్కుతా సార్. ఎందుకంటే మీరే నాకు పెద్ద దిక్కు. ఇప్పుడు నా భర్త చనిపోయినందుకు కూడా మీకు తెలుసు, ఇప్పటికే మీకు చేరి ఉంటుంది. దీనికి కారణం కనుక రమణారెడ్డి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఈ కొత్త హరిబాబు ఇంతవరకు దొరకలేదు అంటున్నారు పోలీసులు. ఈ పోలీసులు హరిబాబు దొరకబడితే నా భర్తకు ఆత్మశాంతి కలుగుతుంది. నాకు ఏంటంటే సార్ మీరు ఒక్కటే దిక్కు, నాకు ఎవరు లేరు, పిల్లలు చిన్నవాళ్ళు, మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. నా కుటుంబానికి మీరు అండగా ఉంటున్నారని కోరుకుంటున్నా సార్. చివరి మాటగా చెప్తాను సార్, నేను నా భర్త చనిపోయిన కారణంగా నేను బొమ్మకాడ అంబేద్కర్ చివరిస్తారు ధర్నా చేసిన సార్. ఎందుకంటే నా భర్తను ఇంత కిరాతంగా చంపుతారా అని నేను ధర్నా చేస్తుంటే డిఎస్పీ గారు ఎవరు చంపిరమ్మని భర్తనని చెప్తే నాకు రమణారెడ్డికి హరిబాబు అని పేరు చెప్తే నాకు డిఎస్పీ గారు నన్ను తప్పుదో పడిచి నేను ఇచ్చిన పేర్లు కాకుండా ఓన్లీ రేణుగుట్ల కుటుంబం అని పేరు చెప్పి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ చంపిన దొరికింది కదా అమ్మ, నీకు ఎందుకమ్మా, నీకు రమణారెడ్డి పేరు ఎందుకు, నీకు హరిబాబు పేరు ఎందుకని నేను రాసిన పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు రాసి నన్ను తప్పుతో పట్టించారు. నాకు తెలియకుండా నేను సంతకం తీసుకున్నాడు సార్. నేను ఇచ్చిన పేర్లు ఇవ్వలేదంటే, నువ్వు ఇచ్చిన పేర్లు ఇచ్చినామంటే నాకు హరిబాబు పేరు రమణారెడ్డి పేరు ఎందుకు లేదంటే, వాళ్ళు పెద్దవాళ్ళమ్మ, వాళ్ళు ఇవాళ కోర్టు పోతారు, రేపు వస్తారు, నీకు న్యాయం జరగదు. హరిబాబు పేరు రమణారెడ్డి పేరు చెప్తే నీకు న్యాయం జరగాలని నాకు తప్పుదో పట్టించి నన్ను ఇట్లా చేసింది సార్. దండం పెడతారు సార్,
మీరే నాకు న్యాయం చేయాలి సార్ అని కోరుకుంటున్నా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.